బిల్లు చట్టం అయింది. ఆ వక్ఫ్ చట్టం గురించి ఒక 5 విషయాలు తెలుసుకుంటే వక్ఫ్ గురించి తెలుస్తుంది. ఈ తాజా పరిణామాలు సరైనవా కావా అన్నది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ఇది జాతీయ స్థాయి చర్చనీయాంశమై దేశ ప్రజల మధ్య ఆసక్తిని ఎందుకు రేకెత్తించింది అన్నది కూడా తెలుస్తుంది. మరి 5 అంశాల మీద ధ్యాస పెడితే చాలు, మీకు దీని చరిత్ర గురించి అవగాహన కలుగుతుంది. వక్ఫ్ అంటే ఏంటి? ఇంతకీ ఇది మతానికి సంబంధించిన క్రతువా లేదా ఆస్తిపాస్తులకు సంబంధించిన గొడవ? ముస్లిమేతరులు తమ ఆస్తిపాస్తుల్ని వక్ఫ్ కు రాసివచ్చా? వక్ఫ్ ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందా? వక్ఫతో ఉన్న ఆస్తులు దాన ధర్మాల ద్వారా వచ్చి చేరినవా లేక లాక్కున్నవా అన్న 5 అంశాలను తప్పక పరిశీలించాలి. దేశ సైనిక దళాలకు, రైల్వేలకు మాత్రమే మన దేశంలో అతిపెద్ద విస్తారమైన ఆస్తులున్నాయి. మళ్లీ ఆ తర్వాత స్థానం కేవలం వక్ఫ్ బోర్డుదే. భారతదేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులు దేశంలో 3వ పెద్ద ఆస్తి సంచయం. చరిత్రలో ఏం జరిగిందో ఉన్నదున్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ మన అభిప్రాయాలు, నిర్ణయాలు, తీర్పులు చెప్పబోవడం లేదు. పుట్టుపూర్వోత్తరాలు, తాజా సంఘటనలకు దారితీసిన పరిస్థితులు, ప్రస్తుత స్థితిగతుల గురించి తెలుసుకోవడం భారతీయులుగా మన కర్తవ్యం. ఆ వివరాలు మీకు తెలియజేయబోతున్నాం. వక్ఫ్ అనేది ఏంటి? ఇది కదా మన ప్రశ్న. ఇది ముస్లిం చట్టానికి సంబంధించిన ఒక అంశం. ఎవరైనా తమ స్థిరాస్తుల్ని మతపరమైన లేదా సేవాపరమైన వినియోగం కోసం దేవుడి పేరిట శాశ్వతంగా దానమిచ్చేస్తే అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది. దానమిచ్చిన వ్యక్తిని వాకిఫ్ అంటారు. అలా దానమిచ్చిన సంపదను తిరిగి తీసుకోవడం కుదరని పని. ఒకసారి వక్ఫ్ కి రాసిచ్చిన తర్వాత అది శాశ్వతంగా వక్ఫ్ గానే ఉండిపోతుంది. అలా ఆ ఆస్తి ఏ రాష్ట్రంలో ఉంటే అది రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. దానిలో ఆ బోర్డు మసీదు కట్టుకోవచ్చు, ఖబరిస్తాన్ అంటే శ్మశానం కట్టుకోవచ్చు, పాఠశాలలు నిర్మించుకోవచ్చు. అది వక్ఫ్ ఇష్టం. బోర్డు కార్యక్రమాల నిర్వహణ చూసే వ్యక్తిని ముతావలి అంటారు, అంటే వక్ఫ్ మేనేజర్. అతను వక్ఫ్ ని అంటే ఆస్తిని అమ్మడం, వేరే వారికి దఖలుపరచడం చేయలేడు, కానీ దాని నుంచి ఆదాయం గడించే పని చేయగలుగుతాడు. ఆ ఆదాయాన్ని తిరిగి ముస్లిం సముదాయం కోసం ఖర్చు చేస్తాడు, అంటే మతపరమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వంటివి. అలాగే ఆ వచ్చిన ఆదాయంలో 7% సొమ్ము రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు తిరిగిస్తారట. అంటే ఈ పన్నులన్నీ వక్ఫ్ పేరు మీదుగా చేసినందుకన్నమాట. ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న వక్ఫ్ బోర్డు సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ప్రతి రాష్ట్రంలోనూ వక్ఫ్ బోర్డు ఉన్నట్లే కేంద్ర స్థాయిలో వక్ఫ్ మండలి అంటే వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది. దీనిలో సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఆస్తిపాస్తులకు సంబంధించి తలెత్తే గొడవలను పరిష్కరించడానికి ట్రైబ్యునల్ ఉంటుంది. దాని పేరు వక్ఫ్ ట్రైబ్యునల్. ఈ మొత్తం వ్యవహారాల నిర్వహణ కోసం రూపొందించినదే వక్ఫ్ యాక్ట్ 1995. ఈ వక్ఫ్ చట్టం గురించి తెలుసుకోవాలి. ఇదే కదా కీలకాంశం. ఇప్పుడు 1913 నుంచి 1955 వరకు వక్ఫ్ చట్టంలో పలు మార్పులు జరిగాయి. అయితే అనేక వివాదాంశాలు మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఇప్పుడు 2025లో ఆ సదరు చట్టానికి సవరణలు చేస్తూ వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. దాని పేరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. దీనికంటే ముందు 2013లో కూడా సచార్ కమిటీ సిఫారసుల మేరకు ఒక సవరణ చట్టం చేశారు. ఆ సదరు కమిటీ ఏం చెప్పిందో చూద్దాం. ముస్లిం సమాజంలో సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతుల అధ్యయనం కోసం జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ ఏర్పాటు చేశారు. అది జరిగింది 2005లో. వాళ్ళు 2006లో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. అందులో స్టేటస్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీ పేరిట ఒక ప్రత్యేక విభాగం ఉంది. అది ప్రముఖంగా పేర్కొన్న విషయాల గురించి ఒకసారి పరిశీలిద్దాం. 2006 నాటికి దేశం మొత్తం మీద 4.9 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులున్నాయి. వాటి భూ విస్తీర్ణం 6 లక్షల ఎకరాలు. మళ్లీ వాటిలో అత్యధికం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక దేశం మొత్తం మీద ఉన్న ఈ వక్ఫ్ ఆస్తుల మార్కెట్ విలువ 1.2 లక్షల కోట్లుగా గణించారు. అయితే ముఖ విలువ మాత్రం 6,000 కోట్లు మాత్రమే. ఇంత విశాలమైన భూములు, ఇంతటి అధిక మార్కెట్ విలువ కలిగిన ఆస్తుల నుంచి వస్తున్న ఆదాయం మాత్రం కేవలం 163 కోట్లు. అంటే వక్ఫ్ తన ఆస్తుల్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడం అనే కారణాలతో నిస్తేజంగా మారింది. సచార్ కమిటీ ఈ ఆస్తులన్నిటినీ వాటి సామర్థ్యానికి, విలువకు తగినట్టు వినియోగించుకోవాల్సిందిగా గట్టిగా సూచించింది. అది వారికే లాభిస్తుందని కూడా చెప్పింది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చని వివరించింది. తక్కువలో తక్కువ 10% ఆదాయం గడించినా కూడా సాలిన 1000 కోట్లు వక్ఫ్ ఆర్జించగలుగుతుంది. మరిదంతా చేయడం కోసం కొన్ని నియమాలు ఉండాలి కదా. సచార్ కమిటీ వాటిని సూచించింది. ముతావలీలు అంటే మేనేజర్లు వక్ఫ్ ఆస్తిని ఎలా వృద్ధి చేయాలో కమిటీ చెప్పింది. డిజిటల్ రికార్డులు నిర్వహిస్తూ మొత్తం పారదర్శకంగా చేసి వక్ఫ్ భూముల యాజమాన్యానికి తెలపాలన్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్ కి ఉన్న అధికారాలను సరిచేసి బోర్డులో మహిళల భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆస్తుల్ని సర్వే చేయాలని చెప్పారు.
మరింత మెరుగైన నిర్వహణ నిమిత్తం వ్యవహార దక్షత కలిగిన ముస్లిమేతరులను కూడా వక్ఫ్ బోర్డులో తాత్కాలిక సభ్యుల్ని చేయాలన్నారు. ఇవన్నీ సచార్ కమిటీ సూచన సిఫారసులు. అలా 2013లో వక్ఫ్ సవరణ చట్టం చేయబడింది. తాజాగా 2024లో ప్రవేశపెట్టిన బిల్లులోనూ సచార్ కమిటీ సూచనల్ని పరిగణలోకి తీసుకున్నారన్నది గమనార్హం. ఎప్పటికప్పుడు ఎన్ని సవరణలు చేసినా ఆస్తుల గొడవలు తీరడం లేదు, నిర్వహణ తీరు సరిచేసుకోవడం లేదు. అందుకని 2024 ఆగస్టు 8న లోక్సభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024, ముసల్మాన్ వక్ఫ్ రిపీల్ బిల్ 2024లను ప్రవేశపెట్టారు. ఈ వక్ఫ్ 2024 బిల్ ప్రవేశపెట్టబడిన కారణం సుస్పష్టం. వక్ఫ్కు సంబంధించిన నియమాలను పారదర్శకంగా, చిక్కుముళ్లు లేకుండా స్పష్టం చేయడం కోసం, బోర్డు నిధులను సజావుగా ఉండేలా చేయడం కోసం, వక్ఫ్ బోర్డు నిర్వహణ, వక్ఫ్ ఆస్తుల సమర్థ అభివృద్ధి కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ 2 బిల్లులు విమర్శలకు గురికావడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి బిల్లులను పరిశీలించమన్నారు. సదరు కమిటీ ప్రజలను, నిపుణులను, వాటాదారుల్ని, వేర్వేరు సంస్థల్ని సంప్రదించి వారి అభిప్రాయాల్ని తీసుకుంది. వాటి నుంచి 25 సిఫారసుల్ని రూపొందించింది. 2025 జనవరి 30 నాడు వాటితో కూర్చిన నివేదికను చట్టసభకు అప్పగించింది. 2 సభలు వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ఆమోదించాయి. ఇది స్థూలంగా వక్ఫ్ గురించి సమాచారం. అయితే ఇది వాస్తవంగా అమలు కావాలంటే ఒక విధి విధానం, ఒక నియమావళి, దానికోసం ఒక చట్టం ఉండాలి కదా. ఆ ప్రయత్నమే దేశవ్యాప్త వివాదాన్ని రేకెత్తించింది. పెద్ద సమస్యగా చిత్రీకరించబడింది, నిరంకుశమని విమర్శించబడింది. వక్ఫ్ 1995 నాటి చట్టంలో వివాదాస్పద అంశాలేంటి? వక్ఫ్ సవరణ బిల్లు 2025 వాటికి పరిష్కారాల్ని సూచించగలిగిందా లేదా అన్నది మీరు కూడా కూలంకషంగా ఆలోచించండి. ముందుగా విషయం ఏంటన్నది తెలుసుకుందాం. వక్ఫ్ చట్టంలో ముస్లిమేతరులు సైతం తమ ఆస్తుల్ని వక్ఫ్కు రాసివచ్చని చెప్పబడింది. అయితే తాజా చట్టంలో మాత్రం కనీసం గడిచిన 5 ఏళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వాళ్ళు మాత్రమే తమ ఆస్తుల్ని వక్ఫ్కి ఇవ్వొచ్చని సవరించారు. లేకుంటే లేదంతే. 1995 నాటి వక్ఫ్ చట్టంలోని వివాదాస్పద అంశం వక్ఫ్ బై యూజర్, దేవుడికి చెందేలా ఒకరి ఆస్తుల్ని వక్ఫ్ పేరిట ఇచ్చేయొచ్చని వక్ఫ్ చెప్తోంది కదా. ఇక అది శాశ్వతంగా వక్ఫ్ అయిపోతుందని, తిరిగి వెనక్కి తీసుకోవడం ఉండదని ఉంది కదా. అందుకని ఏదైనా ఆస్తి వక్ఫ్ అని చెప్పడానికి వ్రాతపూర్వకంగా ఏ పత్రమూ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్నే లేదు. చాలా కాలంగా అది వక్ఫ్ ఆస్తిగా భావిస్తుంటే చాలు. 1976 నాటి సయ్యద్ మహమ్మద్ సలీ లబ్బై వర్సెస్ మహమ్మద్ హనీఫా కేసు ఈ విషయమై చాలా పెద్ద దుమారాన్ని లేకెత్తించింది. ఒకరికి చెందిన భూమిలో వారి పూర్వీకులు నిర్మించిన మసీదులో ఊరు ప్రజలందరూ చాలా కాలంగా ప్రార్థనలు చేసుకుంటూ వస్తున్నారు. మరి ఆ స్థలం సదరు వ్యక్తుల సొంత ఆస్తి అవుతుందా లేక వక్ఫ్కు చెందిందవుతుందా అనే వివాదం రేకెత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో తెలిసినా ఆస్తి పత్రాల సంగతి పక్కకు పెట్టండి. చాలా కాలంగా అది ప్రజలందరి కోసం ప్రార్థనా స్థలంగా వినియోగంలో ఉంది కనుక అది వక్ఫ్కి చెందుతుంది, ఆ పూర్వీకుల వారసులకు చెందదు అని తీర్పునిచ్చింది. జ్ఞాన్వాపి మసీదు కేసు కూడా అదే. మరి సదరు స్థలంలో మసీదు ఉంది, అందులో ప్రార్థనలు జరుగుతున్నాయి కనుక అది వక్ఫ్ ఆస్తి. వక్ఫ్ ఆస్తిని వెనక్కి తీసుకోవడం కుదరదనే నియమం ప్రకారం పూర్వం అదేంటన్న దానితో సంబంధం లేదని చెప్పింది. వక్ఫ్ బై యూజర్ అంటే అది అర్థం. మరి చాలా కాలం పాటు ముస్లిం మత కార్యక్రమాలు జరుగుతున్న స్థలానికి సంబంధించి ఇలాంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, కనీసం రాతప్రతులు లేకపోయినా సరే అది వక్ఫ్ ఆస్తి అవుతుంది. ఇక దాన్ని తిరిగి తీసుకోవడం ఎవ్వరి తరం కాదు. మరి తాజా సవరణ చట్టం 2025 ఏం చేసిందంటే సదరు వక్ఫ్ బై యూజర్ అంశాన్ని తొలగించి వేసింది. ఇకపై రిజిస్టర్ చేయబడిన వక్ఫ్ ఆస్తులే వక్ఫ్ బోర్డుకు చెందుతాయని స్పష్టంగా చెప్పింది. సదరు ఆస్తిని రాసిస్తున్న వ్యక్తి అప్పటికి 5 ఏళ్లుగా ఇస్లాం మతాన్ని పాటిస్తూ ఉండాలి. అది అతని, ఆమె సొంత ఆస్తి అయ్యుండాలనేది తప్పనిసరి అంశం. మరో ముఖ్యమైన సవరణ ఉంది. అది ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారం. వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా వేల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూముల్ని దశాబ్దాలుగా తనవిగా ప్రకటించుకుని ఆక్రమించుకుంది. మొన్నటి వరకు వక్ఫ్ ఒక భూమిని చూపించి ఇది నాది అందంటే చాలు, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. అది రైల్వే లైన్లు వేయడానికి, నివాస స్థలాలుగా అభివృద్ధి చేయడానికి, జాతీయ రహదారుల నిర్వహణకి, వేటికి ఉపయోగించడానికి వీల్లేదని వక్ఫ్ చెప్తోంది. సహజంగా పెరిగిన పలు రకాల వన్యప్రాణులకు, కొన్ని రకాల ఔషధ మొక్కలకు నెలవై ప్రాణవాయువునిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తూ వచ్చిన 400 ఎకరాల హైదరాబాద్ విశ్వవిద్యాలయ అటవీ ప్రాంతాన్ని ఎలాంటి కాగితాలు లేవని చెప్తూ రాత్రికి రాత్రి నరికి పారేయగలిగిన అధికారమున్న ప్రభుత్వాల వద్ద వక్ఫ్ వట్టి నోటి మాట ద్వారా ఇది తమదని చెప్పుకున్న స్వప్రకటిత ఆస్తిని వెనక్కి తీసుకునే అధికారం మాత్రం లేదు. 1995 వక్ఫ్ చట్టంలో ఉన్న విషయం ఇది. ఇప్పుడు 2025 తాజా సవరణలో వక్ఫ్ తనదని ప్రకటించుకున్న ప్రజల ఉమ్మడి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా వక్ఫ్కు చెందవు.
అలా చెందాలంటే అందుకు తగిన దస్తావేజులు ఉండి తీరాలి. లేకపోతే మాత్రం వక్ఫ్ అధికారంలో ఉండి సక్రమ దస్తావేజులు లేని పంచాయతీ స్థలాలు, చెరువులు, కుంటలు, భూములు, ఖాళీ స్థలాలు, భవనాలు అన్నీ నేరుగా ప్రభుత్వాలకు చెందుతాయి. ఆ స్థలాలు ఏమిటన్నది సదరు జిల్లా కలెక్టర్ కనిపెట్టి వాటిని ప్రభుత్వపరం చేస్తారు. వక్ఫ్ కబ్జాలో ఉన్న వాటిని ప్రభుత్వం పేరిట నమోదు చేసి రెవెన్యూ రికార్డుల్ని సరిచేస్తారు. అంటే సదరు ఆస్తుల్ని సర్వే చేయాలి, అందుకు ఉన్న పరిమితుల్ని పరిగణించాలి, ట్రైబ్యునల్లో పరిష్కరించుకోవాలి. ఇంత తతంగం నడవనుంది ఇప్పుడు. అంతే కదా మరి. వీలైనంత వరకునో లేదా మొత్తంగానో వక్ఫ్ కూడా వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. కనుక తప్పదు. మరి ఫలానా స్థలం వక్ఫ్ ఆస్తి, ఫలానా స్థలం దానికి చెందదు అని నిర్ణయించడం కోసం ప్రతి రాష్ట్రంలోనూ ఒక సర్వే కమిషనర్ను కేంద్రం నియమిస్తుంది. అందుకు అయ్యే ఖర్చును ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. సర్వే నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు అందిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రంలో అంటే గెజెట్ నోటిఫికేషన్లో ప్రభుత్వ ఆస్తుల్ని, వక్ఫ్ ఆస్తుల్ని ప్రకటిస్తారు. ఇక్కడ ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంది. ఇది 1 ఏడాది గడువు మాత్రమే. అంటే వక్ఫ్ పలానా ఆస్తి తనదే అని అభ్యంతరం చెప్తుంది కదా, అందుకు ఇచ్చిన గడువు ఇది. గడువు దాటి చేసే అభ్యంతరాలను స్వీకరించరు. వక్ఫ్ తన ఆస్తిగా చెప్పుకునే ఆస్తులన్నీ రిజిస్టర్డ్ ఆస్తులే అయి ఉండాలి. ట్రైబ్యునల్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అంటారా? సాధారణంగా సివిల్ కేసుల్ని సివిల్ లేదా రెవెన్యూ కోర్టులో వేస్తూ ఉంటారు కదా. వక్ఫ్కి సంబంధించిన ఆస్తుల గడువులను మాత్రం వక్ఫ్ ట్రైబ్యునల్లోనే ఫిర్యాదు చేయాలి. సర్వసాధారణంగా ట్రైబ్యునల్ తీర్పే చివరి తీర్పు. తప్పొప్పులు ఉండొచ్చనే ఒక అంశానికి ప్రాధాన్యతనిచ్చి ట్రైబ్యునల్ తీర్పును సవాలు చేయడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చనే వెసులుబాటు అన్ని కేసుల్లోనూ ఉంటుంది. చట్టంలోనే లొసుగులున్నాయని, రాజ్యాంగం ప్రకారం చల్లదనే కారణాలు చూపించి పైకోర్టు వరకు వెళ్లొచ్చు. లేకుంటే మాత్రం ట్రైబ్యునల్లే అంతిమ తీర్పునిస్తుంది. మరి సర్వే చేయడం, 1 ఏడాదిలోపే అభ్యంతరాల్ని చెప్పడం, ట్రైబ్యునల్ను దాటి పైకోర్టు వరకు వెళ్లడం అనేది చాలా సాధారణంగా ఏ వివాదాలు లేకుండా జరిగిపోతాయనుకోవడం వల్ల ఇది సమస్యాత్మకం. కనుక 2025 వక్ఫ్ సవరణలో వక్ఫ్ ఆస్తుల సర్వేలను కమిషనర్ చేత కాకుండా జిల్లా కలెక్టర్ చేత చేయించాలని సవరించారు. వివాదాల్ని తటస్థంగానూ పారదర్శకంగానూ నిర్వహించడానికి వాటిలో జిల్లా కలెక్టర్ను భాగం చేశారు. కలెక్టర్ నిర్ణయం ప్రకారం సదరు ఆస్తి ప్రభుత్వానిదిగా నిర్ధారించబడిన క్షణం నుంచి వక్ఫ్ అధికారం దానంతట అదే తొలగిపోతుంది. ఆ విధంగా రెవెన్యూ రికార్డులు సరిచేయబడతాయి. వక్ఫ్కి అభ్యంతరాలుంటే ట్రైబ్యునల్కి వెళ్లొచ్చు. ట్రైబ్యునల్ నిర్ణయమే తుది తీర్పు. అయినా కానీ వక్ఫ్ అభ్యంతరాలు చెప్తే 90 రోజుల్లోగా హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని తాజా సవరణ చట్టంలో పేర్కొన్నారు. మరి లిమిటేషన్ పీరియడ్ ఇబ్బందులేంటి అంటే, లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం కేసుల పరిష్కారం ఏళ్ల తరబడి సాగదీతకు గురికాకుండా కొంత సమయావధి లోపలే పూర్తి కావాలని చెప్పారు. ఒక వ్యక్తిగత ఆస్తి గొడవల పరిష్కారానికి 12 ఏళ్ల అవధి ఉంటుంది. అదే ప్రభుత్వ ఆస్తి వివాదాల పరిష్కారానికి 30 ఏళ్ల అవధి ఉంటుంది. వక్ఫ్ ఆస్తుల విషయంలో 100 ఏళ్ల సమయం గడిచినా కానీ వివాదం తెమలకపోయినా దాన్ని వక్ఫ్ తనదిగానే చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి వెసులుబాటు దేశంలోని ఏ ఇతర మతానికి, ధర్మానికి చెందిన ఆస్తుల తగాదాలకు వర్తించదు. అదే సందర్భంలో వ్యక్తిగత ఆస్తిని వక్ఫ్ తనదిగా చెప్పుకున్నప్పుడు ఆ వ్యక్తులు 1 ఏడాదిలోగా ఫిర్యాదు చేసి కోర్టులో వాదనలు వినిపించుకోవాలి. అలా చేయకపోతే ఆటోమేటిక్గా ఆ ఆస్తి వక్ఫ్కి చెందుతుందనేది ఎన్నాళ్లుగా వ్యవహారంలో ఉంది. ఈ విషయంలో 12 ఏళ్ల వ్యవధిలోగా అనే టైం క్లాజ్ వర్తించేది కాదు. తాజా సవరణలో ఆ అడ్డుగోడల నియమాలు తొలగించబడ్డాయి. 1963 నాటి లిమిటేషన్ యాక్ట్ దేశంలో అన్ని ఆస్తులకు ఒకే విధంగా అమలు చేయబడుతుందని చెప్పారు. అంటే వక్ఫ్ తనదని చెప్పుకునే వ్యక్తిగత ఆస్తుల్ని సవాలు చేయడానికి 12 ఏళ్ల సమయం లభిస్తుంది. అలాగే వక్ఫ్ తనదని చెప్పుకునే ఆస్తుల్ని ఏడాదిలోగా ఆస్తి దస్తావేజులతో రిజిస్టర్డ్ ప్రాపర్టీ అని నిర్ధారించుకోకపోతే అది ప్రభుత్వానిదిగానే భావించబడుతుంది. ఇక మహిళల హక్కుకు సంబంధించి ఒక సవరణ తాజా చట్టంలో పేర్కొన్నారు. వక్ఫ్ అలల్ ఔలాద్ అనే ఒక పద్ధతిలో ఒక కుటుంబంలో వారసులు లేనప్పుడు వారి తదనంతరం వాళ్ళ ఆస్తి వక్ఫ్కు చెందుతుందని చెప్పొచ్చు. ఇక్కడ వారసులు అంటే మగపిల్లలు మాత్రమే. ఆడపిల్లలు, పెళ్లైన ఆడవాళ్లు వారసులు కారు. 2025 తాజా సవరణ ప్రకారం ఆడపిల్లలకు పెళ్లి అయినా కాకున్నా కూడా తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు, సమాన వాట ఉంటుంది. ఇకపై మగపిల్లలు లేరు కనుక ఆస్తి వక్ఫ్కు వెళ్లిపోతుండడం చల్లదు. ఆడపిల్లలుంటే వాళ్లకి దానిపై హక్కు కల్పిస్తున్నారు. ఇక తెలుసుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. వక్ఫ్ బోర్డులో కానీ, వక్ఫ్ కౌన్సిల్లో కానీ ముస్లిమాన్లు మాత్రమే సభ్యులుగా ఉండేవాళ్లు. ఇక నుంచి మాత్రం స్టేట్ వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతర సభ్యులు కూడా ఉంటారు. మొత్తం సభ్యుల్లో 2 ముస్లిం మహిళలు తప్పనిసరిగా ఉండాలి. ముస్లిమేతర సభ్యులు కేవలం బోర్డు అడ్మినిస్ట్రేషన్లోనూ, చారిటీ పనుల్లోనూ మాత్రమే జోక్యం చేసుకుంటారు. మత సంబంధ విషయాల్లో వారి ప్రమేయం ఏదీ ఉండదు. ఇది వక్ఫ్ బోర్డులకు సంబంధించిన తాజా సవరణ. ట్రిబ్యునల్లో జరిగిన సవరణలు కూడా తెలుసుకోవాలి. వక్ఫ్ ట్రిబ్యునల్లో ఇంతవరకు ఒక ముస్లిం లా ఎక్స్పర్ట్ సభ్యుడిగా ఉండేవారు.
ఇస్లాం నియమాల ప్రకారం అతని నిర్ణయాలు వ్యక్తం చేసేవారు. దాన్నే ట్రైబ్యునల్ నిర్ణయంగా అమలు చేసేవాళ్ళు. ట్రైబ్యునల్ చెప్పిందే అంతిమం కదా. ప్రస్తుతం 2025 సవరణలో వక్ఫ్ ట్రైబ్యునల్లో ముస్లిం లా ఎక్స్పర్ట్ స్థానాన్ని తొలగించారు. ఆ స్థానంలో పదవిలో ఉన్న లేదా రిటైర్డ్ జిల్లా జడ్జిని నియమించారు. అతనే ట్రైబ్యునల్కి అధ్యక్షుడు. అలాగే ముస్లిం లా ప్రకారం కాకుండా భారతీయ న్యాయ సంహిత ప్రకారం లీగల్ ప్రొసీజర్స్ అన్నీ స్వీకరించబడి నిర్వహించబడతాయన్నమాట. ఇంతకీ మనం ఒక విషయం గురించి చెప్పుకోనేలేదు. ఈ మొత్తం వక్ఫ్ వ్యవహారం మతానికి చెందిందా లేక ఆస్తి వ్యవహారమా చెప్పగలరేమో ప్రయత్నించండి. వక్ఫ్ చేయాలనుకున్న సేవలు ఇస్లాం మత వ్యవహారాలు. అయితే ఆస్తులను తనవిగా చెప్పుకోవడంలో వక్ఫ్ పాటించిన పద్ధతులన్నీ వక్ఫ్ ఆస్తుల్ని మరింతగా సంపాదించుకోవడం కోసం, వాటిని తన వద్దే ఉంచుకునేలా నిర్వహించడానికి ప్రయత్నించడం కోసం. కాబట్టి అవి మత విషయాలు కానే కావు, ధార్మిక ఆచరణ అంతకంటే కాదు. అయితే వాటిని స్వాధీనం చేసుకోవడం కోసమే వక్ఫ్ చట్టం 1995 రూపొందించబడింది. అంటే వక్ఫ్ ఆస్తిపాస్తులను సేకరించే వ్యవస్థగా వ్యవహరిస్తోంది నాళ్ళు. ఇన్ని రోజులుగా జరుగుతున్నది మీరు గమనించే ఉంటారు. దేశంలో అల్పసంఖ్యాక వర్గాలుగా చెప్పుకున్న ముస్లిం సమాజపు ఆస్తుల్ని తమవిగా చెప్పుకోవడంతోనే తనవి అయిపోయేలా వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ కౌన్సిళ్లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు వాటిని గుర్తించి సమర్థిస్తున్నాయి. వక్ఫ్ ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన చరిత్ర ఇది. తాజా సవరణ చట్టం దేశ ప్రజలకు నచ్చొచ్చు, అంగీకారం కాకపోనవచ్చు. చరిత్ర తెలుసుకోవడం వరకు మన కర్తవ్యం అని ముందే చెప్పుకున్నాం కదా. అభిప్రాయాల్లో వ్యత్యాసాలు ఉన్నంత మాత్రాన మనం ఒకరికొకరు వేలెత్తి చూపించుకోనవసరం లేదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎలా జరిగింది, ఎలా సవరించాలనుకున్నారు, ఇందులోని సాధ్యాసాధ్యాలు ఎలా ఉండబోతున్నాయన్నది మాత్రం మనం తప్పక తెలుసుకోవాలి. ఇక కాలం ఏం చెప్తుందో చూడాలి. ఆరోగ్యకరమైన అభిప్రాయాలు వెల్లడించే అంశం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. మరి ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి.